వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతిలో జరిగింది ప్రసాదం మీద కుట్ర అని అనుకుంటున్నారా? నో. లడ్డూలో అడల్టరేటెడ్ ఘీ కలపడం, తద్వారా 20,50,00,000 మంది భక్తులతో దాన్ని తినిపించడం, ఇదొకటే కుట్ర కాదు. ఆ లడ్డు తినిపించడం కుట్ర కాదు ఇక్కడ మెయిన్. అందులో 234 కోట్ల రూపాయలు లేదు 250 కోట్ల రూపాయలు వెళ్ళడం, అలాగే ఎవరైతే ఉన్నారో ప్రలోభ పడినటువంటి వాళ్ళు, పెట్టినటువంటి వాళ్ళు, పాత్రధారులు, సూత్రధారులు, కింగ్ పిన్ అందరూ ఈ డబ్బులు పంచుకున్నారా, డబ్బులు మేతమేశారా, లంచాలు తీసుకున్నారా, ఏం చేశారు, దర్శనాలు, డాలర్లు, టూర్లు, రిసార్ట్లు, ఇవి కాదు. ఇది ధర్మం మీద ఏకీకృతంగా, ఒక వ్యవస్థీకృతంగా కావాలని చేసినటువంటి ఒక రాజకీయ ద్రోహం. ఎస్, ఎందుకు ఈ మాట అంటున్నానంటారా? మీకు ఒక వీడియో చూపించే ముందు ఇంకొక 2 మాటలు చెప్తా. పింక్ డైమండ్ వకుళమాత పోటు నగలు. పింక్ డైమండ్ జనీవాలో 519 కోట్లకు వేలం వేశారట. విజయసాయిరెడ్డి చెప్పినటువంటి మాట. అంటే మొన్న ఏదో రెడ్డి గర్జన సభ లేదంటే రెడ్డి సామూహిక సభలో ఉండి ఈ అక్రమ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పి ఏదో పెద్ద పిలుపునిచ్చారు. అఫ్కోర్స్ మన ఛానల్లో కూడా వీడియో మీరు చూడొచ్చు. బట్ బిఫోర్ దట్ 2014-19 మధ్యలో సరిగ్గా ఎన్నికలకి ముందు సంవత్సరం ఆయన చేసినటువంటి ఈ పింక్ డైమండ్ వ్యాఖ్యానం, దానికి తోడుగా సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వాడిని పెట్టుకొని వీళ్ళు హిందువుల ముసుగులో వీళ్ళు హిందూ ధర్మానికి, నేను మతం అని కూడా అనట్లేదండి, హిందూ ధర్మానికి వీళ్ళు ద్రోహం చేశారు. ఆ రోజు నుంచి మొదలుపెట్టారు. జస్ట్ బికాస్ వాళ్ళకి కావాల్సింది చేతిలో పవర్ కావాలి, అందుకని చేసినటువంటిది. వకుళమాత పోటు నగలు ఎవరు ప్రలోభ పెడితే మరి రమణ దీక్షితులు ఆ రోజు ఆయన మాట్లాడారో ఆయనే చెప్పాలి. ఇప్పుడు వచ్చేదో పత్తిత్తు కబుర్లు చెప్తున్నారు, అది జరిగిపోయింది వాస్తవమే, నేను చెప్పిన ఇది అవ్వలేదు అదవ్వలేదు అని మాట్లాడుతున్నారు. నో, డెఫినెట్లీ విల్ నాట్ టాలరేట్ అండ్ విల్ నాట్ యాక్సెప్ట్ దోస్ కామెంట్స్. ఈ 2 విషయాల్ని కలపకపోతే లేదు అప్పుడు జరిగిందంతా కూడా వేరు కదా, అందుకని దాన్ని మాట్లాడకూడదు అనుకుంటారేమో. అందుకని చెప్పి ఈ 2 విషయాలు కూడా చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను, చూడండి. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? చిన్న చోరీ తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదు, బొమ్మదే. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది. దానివల్ల దేవుడికి పోయేది 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరో కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులు వేసుకొని పోతాడు. ఆఖరికి అందరు విచ్చే వర్గాల్లో ఇడిచిండిగో గుడి దగ్గర. ఈయననే వెంకన్న స్వామికి ఎన్నడు అక్కడికి రాని మనిషి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక 10-20 మంది మంద. జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చువెట్ట చూస్తాను. మాది రాయల్ చెరువు రోడ్ లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము,
10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుంటే అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం, మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా క్వార్టర్స్ మాకు ఇచ్చున్నారు. మేము పుట్టుపూర్వకమంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది అక్కడ. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. మేము చేసింది శనేశ్వరుడు విగ్రహం. అది శనేశ్వరుడు విగ్రహం. చూసారుగా ద వెరీ ఫస్ట్ సెంటెన్స్, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీ ఆర్ లివింగ్ ఇన్ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి దేశద్రోహం. ఇవి దేశద్రోహం. ఇదేం హిందూ మతం అండి, ఇదేం హిందూ ధర్మం అండి. నువ్వెవడవాడు అసలు అడగడానికి? అడగడానికి అసలు? రాజశేఖర రెడ్డి కాదు పెట్టింది, ఎన్టీ రామారావు కాదు పెట్టింది, అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రులు కాదు పెట్టింది. అంతకు ముందు నుంచే తిరుమలలో డిక్లరేషన్ అనేటువంటిది ఉంది. కాదు అనడానికి నీకున్నటువంటి హక్కు ఏంటి అసలు? దాన్ని ఉల్లంఘించి చేసినటువంటిది. భూమన కరుణాకర్ రెడ్డి రాడికల్ స్టూడెంట్ వింగ్ ఏమన్నాడు చూసారుగా? 1500 సంవత్సరాల నుంచి తిరుమల ఆలయానికి వచ్చి తలనైలాలు ఇచ్చినటువంటి వాళ్ళు అసలు ఎంతమంది? ఇది అడిగేది. అంటే ఈ భాష మాట్లాడితే చాలామందికి అవమానకరంగా ఉంటుంది నేను ఇలా మాట్లాడుతున్నాను అని. ఆ తలనీలాలతో, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆ బొచ్చుతోటి కూడా వాళ్ళు వ్యాపారం చేశారుగా, పట్టుబడ్డాయిగా. అక్రమంగా తరలిస్తున్నటువంటివి పట్టుబడ్డాయిగా అప్పట్లో. ఏం చేశారు? మొన్నటికి మొన్న విష్ణుమూర్తి విగ్రహం అంటూ వెళ్ళి అక్కడ మందు బాటిల్స్ ఉన్నాయని చెప్పి చేసినటువంటి ప్రచారం. అరే బాబు, విష్ణుమూర్తిది కాదురా నాయన, పాక్షికంగా ఉండిపోయినటువంటిది. ఆ మొత్తం రాయిలో లోపం ఉంది, విగ్రహం డిజైన్లో లోపం ఉండబట్టి దాన్ని పూర్తిగా చెక్కకుండా వదిలేసి వెళ్ళిపోయాడు రా బాబు ఆయన. ఎవరైతే శిల్పి ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులను, అది శనేశ్వర విగ్రహం అది అని చెప్తే, అబ్బే లేదు ఇది విష్ణుమూర్తిదే, నాకు తెలుసు కదా, నేను పురాణాలు ఇతిహాసాలని చదివాను కదా, నేను భక్తుడిని కదా అని. ఆయన చిన్నపుట్ట అంటే ఒక 80 ఏళ్ల క్రితం, పోనీ 60-70 ఏళ్ళు అనుకుందాం. భూమన కరుణాకర్ రెడ్డికి 70 సంవత్సరాలు అనుకుందాం. అంటే 1947, మనకి 75 సంవత్సరాలు దాటింది కదా స్వాతంత్రం వచ్చి. ఆ మూమెంట్లోనే కదా 1947లో కెమెరాలు లేవా, తిరుమలకి సంబంధించినటువంటి ఫోటోలు లేవా, లేదు ఎవరు చూడలేదు అని అనుకుంటున్నారా? అడవి కూడా లేదు, బోడిగుండుట. అది బోడిగుండుట. వెంకటేశ్వర స్వామి నల్ల రాయిట. అంటే ఇక్కడ సంస్థాగతంగా చూడండి ఒక్కొక్కళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారు అనేటువంటిది, ఏం మాట్లాడారు అనేది. కొడాలి నాని సైతం, ఆయన పేరే కొడాలి నాని ఎందుకంటున్నానంటే ఆయన ఒరిజినల్ పేరుతో పిలవలేక చస్తున్నాను. పేరుకి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. అలాంటిది ఆ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి అక్కడికి వెళ్ళి ఎవడమ్మా ముగుడు కట్టాడు తిరుపతి గుడి అని చెప్పి మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు. అందుకే ఈ రోజు దాకా మళ్ళీ మాట్లాడట్లేదుగా, చేసినటువంటి పాపానికి మళ్ళీ మాట్లాడట్లేదుగా ఇప్పటివరకు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వీడియో మీద మాట్లాడడానికి రోజులు కూడా సరిపోవు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు. ఇది ధర్మం మీద దాడి. 200 ఆలయాల మీద దాడులు జరిగితే ఒక్కడిని అరెస్ట్ చేయలేకపోయారు ఈ రోజు దాకా. ఇంకొక వీడియో నేను ఇక్కడ వినిపిస్తానండి, ఇంకా ద్రోహం ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడానికి. అంటే కొన్ని కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా మీకు అది ప్లే చేయడం లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్, మీ ఫుటేజ్ని వాడుకుంటున్నందుకు 30 సెకండ్స్ అలా వాడుతున్నందుకు ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ అలోయింగ్ అస్. వీళ్ళని ఏమనాలి అసలు? పైగా వీళ్ళు ఇంకా మాట్లాడతారు. ఎన్డీడీబీ నివేదిక ఇంకోటి ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. అంటే సర్లే ఊరుకుంటున్నారు, ఎవరు ఏం మాట్లాడడం లేదు, ప్రశ్నించడం లేదు,
ఏమున్నా వీళ్ళు సాఫ్ట్గానే పోతారు, వీళ్ళనెవరు ఇది చేసేది అని ఇదొక ఇదైపోయింది. రాధా మనోహర్ దాస్ గారు, సరే ఆయన భాష కరెక్టా కాదా అనేటువంటి దాన్ని నేనేమి ఇప్పుడు జడ్జ్ చేయడం లేదు, అలా నేనేం సమర్థించడం లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు. డెఫినెట్గా ఓ రోజు స్పెసిఫిక్గా ఆయన గురించి మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎప్పుడు చెప్పాడు అన్నయ్య, ఎందుకు మద్యం రేట్లు పెంచుతున్నారు? నిజంగా మద్యం అలవాటును మాన్పించాలన్న మంచి ఉద్దేశంతో అధ్యక్ష, మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా కూడా గతంలో పెంచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మద్యం రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారు. సేమ్ కాన్సెప్ట్, డబుల్ గా త్రిబుల్ చేయండి. అయితే 4 times పెంచినా కూడా ఇబ్బందిలే. సుప్రభాతం 525 ఉంది కదా, 400 800 పెట్టావు కదా, 800 2000 చేయి. సోమాలు 2000 చేసావు, 2500 2500 లేకపోతే 5000 చేయండి. టికెట్లు లేట్ పెడితే దేవుడి దగ్గర రావడం మానేస్తారు. అలా రావడం మానేస్తే మేము మత మార్పు చేసుకోవచ్చు. అర్థం కాలే, అర్థం చేసుకోరు. అదొకటి. తర్వాత ఇంకొకటి కూడా హిందూ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ మదన్ గుప్తా గారు, మరి క్రిస్టియన్ ముఖ్యమంత్రి చేతిలో హిందూ దేవాలయాలు ఎంత సేఫ్ గా ఉంటాయి? నేను నా రైటింగ్స్ చూస్తే అండి, నేను వన్ ఆఫ్ ది సజెషన్స్ ఏమిటంటే, అసలు చీఫ్ మినిస్టర్ అనేవాడు హిందూ టెంపుల్కి వెళ్ళి ఆయన ఆనర్స్ తీసుకోవాలని ఎక్కడ ఉంది? ఏమండి, అసలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఎస్పెషల్లీ క్రిస్టియన్ అయితే హీ షుడ్ నాట్ ఈవెన్ ఎంటర్ హిందూ టెంపుల్. అంటే అక్కడ మీకు అక్కడ రిజిస్టర్ ఉంటుంది సార్. నేను దేవుడి మీద నమ్మకం ఉన్నది అని వాళ్ళు రాస్తేనే లోపలికి ఎంట్రన్స్ ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అది చింపేసి మరీ పోయాడు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, సుబ్బారెడ్డి గారు ఏమో అదేం అవసరం లేదు అదే అన్నాడు. డిక్లరేషన్ని చింపేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఉండగా కాదు, ప్రతిపక్ష నేతగా ఉండగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించి పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా ఆ రోజు ఆయన చుట్టుపక్కల 200 మంది పైచిలకు అనుచరులు వీళ్ళందరూ ఉండి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను, పాదయాత్ర ముగింపు ఆ మూమెంట్లో నేను తిరుపతికి వెళ్తున్నాను, నేను దర్శనానికి వెళ్తానని. చంద్రబాబు నాయుడు ముతకాయన కాబట్టి ఏం మాట్లాడలేదు సార్, దర్శనమే చేసుకొనివ్వండి, అధికారులు ఏం చూడండి అయ్యా అన్నాడు. అయిపోయింది అక్కడికి. అధికారులు వచ్చి డిక్లరేషన్ మీ సంతకం పెట్టవయ్యా స్వామి అంటే నేను పెట్టను, చింపేసి వెళ్ళిపోయాడు చెప్పులు వేసుకుంటూ. అక్కడికి కూడా వారిస్తే అప్పుడు చెప్పులు ఇప్పి నడుచుకుంటూ ముందుకెళ్ళాడు ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర. మీరు కావాలంటే ఫుటేజ్లు చూసుకోండి. అక్కడికి వెళ్ళి ఆలయంలో జై జగన్ జై జగన్ జై జగన్ అని చెప్పిన అరుపులు ఆలయంలో, విచ్ ఇస్ నాట్ అలౌడ్. మరి ఇవన్నీ ధర్మం మీద దాడి కాదా? దీనికి మద్దతు ఇచ్చినటువంటి ఇంకొక ద్రోహి ఉన్నారు, ఎవరో తెలుసా? పవిత్రమైనటువంటి శారదాంబ పేరు మీద పీఠాన్ని నెలకొల్పి, దాని పీఠం అనాల ఆశ్రమం అనాల తెలియదు బేసిక్గా ఇప్పుడు, వ్యాపార దందానాల ఇంకోట తెలియదు. స్వరూపానందేంద్ర సరస్వతి పేరు మాత్రం సరస్వతి, చేసింది మాత్రం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ కూడా ఆయన హీ ఇజ్ అ క్రిస్టియన్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు. ఈయనేం చేశాడు? గర్వాపసి చేసేసాను, ఆయన హిందూ మతంలోకి నేను తీసుకొచ్చేసానని రిషికేశ్లో తీసుకెళ్ళి గంగలో ముంచి కార్యక్రమాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ చేయించి, ఏంటంటే ఒక ముసుగు. ఇఫ్ హీ ఈజ్ అ ట్రూ క్రిస్టియన్ he have to believe in Jesus only. ఇది బైబిల్ సేయింగ్. ఒక ట్రూ క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా బైబిల్ని తప్ప ఇంకో దాన్ని ముట్టుకోడు. కానీ ఏం చేసింది ఏంటి? ముఖ్యమంత్రిగా నేను మాట్లాడటం లేదు, ముఖ్యమంత్రి పదవికి మతాన్నో కులాన్నో నేను అంటగట్టడం లేదు. కానీ ఆలయాలు అనేవి సెక్యులర్ ప్లేసెస్ కాదే. బై డెఫినిషన్ దే ఆర్ రిలీజియస్. బై డెఫినిషన్ చట్టం ప్రకారం అది సెక్యులర్ ప్లేసెస్ కాదు. అలాంటి చోట కూడా ఇలా చేసి ఆయన ముఖ్యమంత్రి ఉండగా జరిగినటువంటి ఆలయ ధ్వంసాలు ఎన్ని జరిగాయి? మరి ధర్మం మీద దాడి కాదా? ఏం చెప్తారు దీనికి సమాధానాలు? వ్యవస్థీకృతంగా చేసి ఇప్పుడు అధికారం పోయినప్పటికీ కూడా చూడండి ఏది బయటపడిన దాని మీద కూడా ఇంకా రాజకీయం చేస్తూ ఏం చేస్తున్నారు అనేది. ఇదే ఒక హిందువు, ఇదే ఒక హిందూ ముఖ్యమంత్రి ఇలాగే ఇష్టం వచ్చినట్టు ఇంకా మేము ఇలాగే చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా రూల్స్ ఫాలో చేసేదాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు, నాట్ ఈవెన్ సుప్రీం కోర్ట్స్.
మీరు కావాలంటే చెక్ చేసుకోండి. యూపీ యోగి ఆదిత్యనాథ్ వాట్ ఈజ్ డూయింగ్ దేర్. సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయలేకపోతుంది బికాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రతి ఒక్కదానికి విత్ ప్రూఫ్స్, ఫుల్ ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి చేస్తున్నాడు కాబట్టి. అలా కాకుండా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి లాగా నేను ఇలాగే చేస్తాను, నా ఇష్టం అని ఎవడన్నా ఉంటే ఏమవుతుంది? దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. సో చూసారుగా పూర్తి స్థాయిలో వీడియో ఏం మాట్లాడాడు ఆయన, ఏం మాట్లాడించాడు మిగతా వాళ్ళతోటి. ఇట్స్ ఆల్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ అండి, ఇట్స్ ఆల్ ప్రీ ప్లాన్డ్ అండ్ వెల్ డిజైన్డ్ అటాక్ ఆన్ హిందూ ధర్మ. ప్రసాదం మీద మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలు, ఆ భక్తి అనేటువంటి దాని మీద ఈయన చేసినటువంటి దాడిది. ఉపేక్షించాలా దీనికి? చెప్పండి మీరే. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.